ఉందో పట్టుకుంటాను కొంచెం ముందు. కాదు ఎన్నికి వస్తేనే వాళ్ళు క్లియర్గా తెలిసింది. పోలీసు రైటర్ నారాజు 3 సంవత్సరాలు కంప్లైంట్ చేస్తా పట్టించుకోలేదు అంతే. 8:30 9 గంటల మధ్యలో ఏం చెప్తున్నారు? ఈ టపాసులు ఈయన 4 మంది స్టాక్ పెట్టుకొని రెండోది వేరే ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా ఎట్లా అది బీడీ సిగరెట్ తాగే అలవాటు ఉంది, అదైతే తాగినారు, దానికి తెలియకుండా వేసినారు, అది అట్లే పైరైతే. ఎవరు? ముస్లిమ్స్ పిల్లోడు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, చిన్న పిల్లోడు. ఆ పిల్లోడు ఇప్పుడు సేవ్ అయినాడు. వాళ్ళు ఇంకోటి బర్న్ అయినాడు, వాడు హాస్పిటల్ పోయినాక నైట్ ఎప్పుడో చనిపోయినాడు. ఆమె ఇక్కడే 70% అయిపోయింది. ఇల్లు తెలియదు. ఎవరు చెప్పినారు చెప్పు? తప్పేం లేదు, నేను భయపడే పని ఏం లే. 3 సంవత్సరాలు రైతులు ఫోన్ చేసి అడిగింది. చెప్పండి ఏం జరిగింది? 3 సార్లు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్ పని చేస్తాడారు? వాళ్ళు కొంచెం చినుకు ముందు 10 ఏళ్ళ దాకా. ఎన్ని సంవత్సరాలుగా టపాలు తయారు చేస్తాడు? వచ్చినప్పుడు తయారు చేస్తానే ఉంటారు. మీరు ఎవరికి చెప్పలేదా? పోలీస్ అధికారులు? పోలీసు వాళ్ళకి వచ్చి కుమార్ అనలేదా, కుమార్ ఇన్ఫర్మేషన్ చేసినారు. రైటర్ చెప్పినారు కదా నారాజ్ సార్? ఎవరెవరు చెప్తారు? ఏం చంద్రబాబు భయపడుతున్నారు? భయపడేది ఎలా ఉండేదే చెప్పేది. ఏమన్నారు అడిగితే? కొడుకే సార్, కొడుకే ఫోన్ చేయి. మంచిగా వయసు అంతా 9 పేరు చెప్పారు. అదే శబ్దాలు జీవనైపోతా ఉన్నాయా? ఈ పక్కింటి ఈ అడ్రస్ ఆయన
ఏంటంటే మనము ఇప్పుడు ఉండు, ఎన్ని చెప్పండి. సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుండి పోలీసు వాళ్ళు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్లస్ మనం ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులు ఎత్తుకొని వస్తుంది, ఆయన ఇన్ఫార్మ్ చేసినాము. ఆయన ఏమన్నాడంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేసిందా? కాదర్ భాషకి ఆయన చెప్పినాడంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ఫ్యాక్టరీ తానే తెస్తాం అనేది, ఫ్యాక్టరీ తానే తెచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు. లోపల నీకు వచ్చినప్పుడు అంతా చెల్లికి ముందే అయింది. ఆయన అర్థం కాకుండా మళ్ళాకేమంటాడు మేము ఫ్యాక్టరీ దానికి వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ వస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ తాను తెచ్చి ఇక్కడ తెస్తామంటాడు, లోపలనే కానీ తెచ్చిస్తాడు. అది విషయము. దాని విషయం ఏమంటే మాది 2 ఆవులు పోయినాయి, ఇంకా దోళ్ళు వేరే దెబ్బతిన్నాయి. ఇంకొక ఆవుకి కాలు వేరే కొంచెం డ్యామేజ్ అయింది. ఇది పరిస్థితి. దానికి కాదు మీరు సహకరించి రాత్రి చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరన్నా? రాత్రి చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టుపక్కల అందరూ గుడి పూజ ఉంటే అటుపోయినాం. అటుపోయిన వాళ్ళు మేము సేఫ్ అయినాము. మారేం గుడిలో పూజ ఉంటే పూజ కోసం పోయినాము, మేమంతా సేఫ్ అయినాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాం, రాత్రి చెప్పినాం. ఎంఆర్ఓ చెప్పినాము. గతంలో ఏమైనా చెప్పారా? చెప్పినాము. వస్తామని చెప్పినాం. ఇప్పుడు వస్తామని చెప్పినాం. మార్నింగ్ వస్తామని చెప్పినాం.